కాబట్టి నాకంటే ముందుగా మరి బ్రదర్ గారు చక్కటి దైవ సందేశం అందించారు. మన మానవుల్లో ఉన్న పాపాన్ని పారదోలడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనకు దేవుని మధ్య ఉన్నటువంటి ఆ యొక్క తెగిపోయిన సహవాస సంబంధాన్ని మళ్ళా కలపడానికి యేసుక్రీస్తు వారు రక్తం దారిపోసి ఆయన రావడం మన క్రిస్మస్ అని బ్రదర్ గారు చెప్పారు. అయితే 2-3 మాటలు వరుస చదువుకొని ఆ వరుసగా ఒక్కొక్క దాని గురించి నేను ఎక్కువ కూడా ధ్యానించను, కానీ యేసు ప్రభు రావడానికి గల కారణాలు జస్ట్గా బ్రీఫ్గా ఎక్కువ గమనించేగా మనం గమనించుకుంటే 1 తిమోతి రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. జస్ట్ ఒకసారి వాక్యం చదువుకో. 1 తిమోతి 1 అధ్యాయం 15 వచనం. 1 తిమోతి 1:15 గమనించుకుంటే పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. ఒకటిగా యేసు ప్రభు రావడం గల కారణం ఏంటి? ఆయన పాపులను రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చాను అనే వాక్యం ప్రకారం యేసు ప్రభు ఎందుకు వచ్చారు లోకంలోకి అంటే కనుక మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు అంటున్నాడు కదా, నేను రావడానికి ఒక పర్పస్ ఉంది, నేను రావడానికి ఉద్దేశం ఉంది. ఏంటంటే ఇదో ఏ భేదములు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే వాక్య ప్రకారం యేసు ప్రభు వారు పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాను అనే వాక్యాన్ని మనం చదువుకోగలుగుతున్నాం. అని చెప్తున్నా నేను వచ్చాను, అందుకే వచ్చి పాపులను రక్షించడానికి. తర్వాత లూకాసు వార్త 19:10 మనం గమనించుకుంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాను. ఎలా నశించిపోతున్నాడు? ఒక త్రాగుడు ద్వారా, ఒక వ్యభిచారం ద్వారా, ఒక మత్తు పదార్థాల ద్వారా, గంజాయి ద్వారా, ఒక కామ క్రోధ మదమత్సరాలకు లోనైన నశించిపోయిన మానవుని రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. ఎందుకు వచ్చావు ప్రభు అంటే, ప్రతి మానవుడు నశించిపోతున్నాడు, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు తండ్రితో ఉండేటువంటి